अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुष्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को नयाति परङ्गतिम् यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम् गोष्पदीकृतवाराशिम् अशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे नीलात्मजम् अंजनानंदनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षान्तारं वन्दे लङ्काभयङ्करम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुवरान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। माता रामो मत्पिता रामभद्रो भ्राता रामो मत्सखा राघवेशः सर्वस्वं मे रामचन्द्रो दयालुः नान्यं दैवं नैव जाने न जाने। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चंद्रार्कमरुद्गणेभ्यः। विद्याकैरवकौमुदीं श्रुतिशिरःसीमन्तमुक्तावलीं धारान् पद्मभवस्त्रिलोकजननीं वन्दे गिरां देवतां यत्पादाब्जनमस्क्रियाः सुकृतिनां सारस्वतप्रक्रियाभिजन्यासभुवो भवन्ति कवितानाट्यैकजीवातवः। चतुर्मुखमुखम्भोजवनहं सवधूर्मम रामानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनूमत्स्मरणात् भवेत्। वेळ కటక సంక్రాంతి పుణ్యకాలం. కర్కాటక రాశిలో సూర్యుని ప్రవేశమైనది. సూర్యవంశీయుడైన శ్రీరామచంద్ర ప్రభువునకు ఆయన జన్మించిన కర్కాటక రాశికి రెండుకి ఇక్కడ సమన్వయం ఉన్నది. అంతేకాకుండా ఇవాళ 16వ తారీఖు, ఇవాళ 16వ పర్యాయముగా శ్రీమద్ రామాయణ ప్రసంగ పరంపర కొనసాగుతున్నది. 16వ సంక్షేప సర్గలో వస్తున్నది. ఈ 16 గుణములు గల మహనీయుడైన మానవోత్తముడు ఎవడు ఈ భూలోకంలో అని వాల్మీకి మహర్షి నారదుల వారిని అడిగారు. షోడశకల పురుష అని ప్రశ్నోపనిషత్తులో చివర పరమాత్మని వర్ణనం చేస్తారు. ఈ విధంగా సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడైన శ్రీరామభద్రుని యొక్క కళ్యాణ స్మరణం చేత సమస్తమైన ఆపదల నుండి మనము
తొలగిపోగలము అనే విశ్వాసమును, ధైర్యమును పుంజుకుంటున్నాం. ఆ ధైర్యమే మనకు శ్రీరామ రక్షగా అండగా ఉండగలదని మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. క్రితంసారి జరిగిన ప్రసంగంలో భరతుని ప్రశంస బాగా చేసుకున్నాం మనం. అదే సందర్భంలో రామాయణ చెంపులోని ఒక మంచి శ్లోకము గుర్తుకొస్తున్నది. వనభువి తనుమాత్ర త్రాణమజ్ఞాపితం మే సకల భువన భార స్థాపితో వత్సమూర్ధిని తదిహ సుకరతాయాం అంబమే తర్కితాయాం మయి పతతి గరీయానంబతే పక్షపాతః. కైకమ్మ దశరథుని తరఫున రామభద్రునితో చెప్పింది, నాయన నువ్వు వనవాసానికి వెళ్ళవలే, 14 సంవత్సరములు ఉండవాలి అని. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు ఆలోచించుకొని చక్కగా అన్నాడు, అమ్మా వనప్రదేశములో సంచారం చేసే సందర్భములో కేవలము నా శరీర సంరక్షణంతోనే నీ సుఖంగా బ్రతకగలను. అక్కడ భరతుని పట్టాభిషేకం కోరుకున్నావు కాబట్టి సమస్త భూభారం అతని శిరస్సు మీద నువ్వు ఉంచుతున్నావు. కాబట్టి నా తమ్ముడైన భరతుని నీవు ఎక్కువగా బహుమానించుకుని బాధ పెట్టినట్టు. అది సామాన్య పరిపాలన అంటే ఎక్కువ బరువు బాధ్యతలు అతని మీద పెట్టావు. కేవలం ఆత్మసంరక్షణ మాత్రమే చేసుకుంటూ హాయిగా అడవిలో ఉండరా అని నన్ను పంపించుతున్నావు. బాగా ఆలోచించితే భరతుని కంటే నాయందే నీకు అమితమైన పక్షపాతం ఉందమ్మా తల్లి అని అతను చాలా చక్కని ప్రసంగం చేసి సమాధానం చెప్పి సంతోషంతో లోకకాంతస్య కాంతత్వాత్ ప్రసన్న ముఖమండలంతో అతను అరణ్య సంచారానికి బయలుదేరాడు. ఈ శ్లోకాన్ని బాగా విచారించితే భరతుని యొక్క విచిత్రమైన పాత్ర మనకు బాగా వ్యక్తమవుతూ ఉంటుంది. రామచంద్రుని కంటే కూడా సంకట పరిస్థితిలో పడిపోయినాడు భరతుడు. రామచంద్రునకు ధర్మము, సత్యవాక్య పరిపాలనము, పితృవాక్య పరిపాలనము అన్నీ చక్కగా కలిసి వచ్చినాయి. ఆయన శాశ్వత కీర్తిమంతుడైనాడు. భరతునికి వచ్చిన సంకటమేమి, తల్లి ఆజ్ఞ ప్రకారం రాజ్యపాలన చేయాలి, అభిషేకం చేయించుకోవాలి. తండ్రికి అది ఇష్టమా? ఇష్టం కాదు. మరి తండ్రి ఇచ్చిన వరములలో మరి కైకమ్మ కోరుకున్న వరములలో భరతుడు పట్టాభిషేకం కూడా ఉన్నది కదా. కాబట్టి పితృవాక్య పరిపాలన కోసం తాను కూడా పట్టాభిషిక్తుడు అయ్యే పక్షంలో ఏమి కాబోతున్నది? కొంచెం బాగా ఆలోచించుకున్నట్లయితే భరతుడు చాలా బుద్ధిమంతుడు కాబట్టి ఆ క్లిష్టమైన సందర్భం నుండి తన్ను తాను సంరక్షించుకున్నాడు. తాను సంరక్షించుకోకుండా సింహాసనం మీద కూర్చున్నాడు అనుకోండి మాట వరుసకి. అయోధ్య ప్రజలందరూ కూడా తల ఒక పలుగు రాయి రప్ప వేసి భరతుని నెత్తి మీద విసిరి అతనికి భయంకరమైన దండనం విధించేవాడు. అంత భయంకరమైన సంఘటనలో పడిపోయేవాడు. శాశ్వతమైన అపకీర్తి పాలయ్యేవాడు. అలా కాకుండా ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన సుగ్రీవుని కంటే కూడా, విభీషణుని కంటే కూడా శ్రీరామప్రభువునకు దాసానుదాసుడై అత్యంతము ఆప్తుడైన భక్తుడు, ఆశ్రితుడు కాబట్టి తనను తాను ప్రతిష్ఠ చేసుకొని శ్రీరామచంద్రునకు రావాల్సినటువంటి రాజ్యాధికారమును తిరిగి అప్పగించిన వాడై సమస్తమైన రాజన్య మండలానికి ఆదర్శ పురుషుడైనాడు. మహాద్భుతమైన విషయం ఇది. సుగ్రీవుడు రాముని మాట దవదాటకుండా వారితో 2 విడతలు యుద్ధం చేసి ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు.
దానికి రుణపడిపోయిన శ్రీరామభద్రుడు నాకు చెడ్డ పేరు వస్తే వచ్చిందిలే నాయన అని చెప్పేసి వాలిని సాడుగా కొట్టేసి ఇప్పటికీ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఆయన. విభీషణ శరణాగతి చాలా ప్రసిద్ధికి వచ్చింది ఆ శ్లోకంతో. సుఖదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామ్యే తద్వ్రతం మమ. ఒక్క శ్లోకం కోసం శ్రీమద్ రామాయణ పారాయణ చేయక తప్పదు. అంతటి మహానుభావుడు కూడా రాజ్యం మీద ఆకాంక్ష ఆయనకు ఉన్నది అని, అలాగే సుగ్రీవుని కూడా కిష్కింధ రాజ్యమును పరిపాలించవాలని మనోరథం ఉన్నది. ఈ విధంగా సుగ్రీవునికి రాజ్యప్రదానం చేశాడు శ్రీరామభద్రుడు, విభీషణుని కూడా చేశాడు. కానీ ఈ ఇద్దరు భక్తుల గుండా కూడా మించినటువంటి మహానుభావుడు భరతుడైనాడు. ఎలాగంటే శ్రీరామభద్రునికి రాజ్యప్రదానం చేశాడు ఈయన తమ్ముడై ఉండి. న్యాయానికి నిలబడిన వాడై, అన్నగారి యొక్క గౌరవాన్ని మీది మిక్కిలి శిరస్సును ధరించిన వాడై, తల్లి ఆజ్ఞను ధిక్కరించి తండ్రిని మనోరథాన్ని నెరవేర్చి ప్రజల సమ్మతిని గ్రహించిన వాడై, తన అంతఃకరణ శుద్ధి ఏది తనకు నిర్ణయము ఆ సరైన నిర్ణయాన్ని తెలియజేస్తున్నదో దానినే ఆచరించిన వాడై, తాత్కాలికంగా గురువులను ధిక్కరించినట్లు కనిపించినా కూడా ఆయన చేసిన ధర్మసమ్మతం కాబట్టి ఈనాటికి భరతుని మించిన మహానుభావుడు. కాగడా వేసి టార్చ్ లైట్ వేసి చూసినా కూడా రాజన్య మండలిలో కనిపించడు. ఏమిటి రాజులందరూ ఆయన గురించి నేర్చుకోవాల్సింది అంటే అసంగయోగేన దృఢేన చిత్వా. నిష్కామకర్మయోగం రాజసింహాసనమును ఆక్రమించిన వారు తప్పకుండా అవలంబించవలసి ఉన్నదో దానిని ఆయన ఆచరించి చూపించాడు. ఏ ధర్మకర్తృత్వం ఉన్నదో ఒక శంకరమఠానికి కానీ మరొక సత్రానికి కానీ ధర్మకర్తృత్వము ఎలా ఉండవలే? కస్టడీను కేవలము జిమ్మేదారిని వహించడం తప్పితే దానిలో ఆవగింజంత కూడా స్వార్థ బుద్ధి పనికిరాదు. ఏ నిష్కామకర్మ యోగము అద్భుతమైనది, ఇమం వస్వతే యోగం అని గీతలో చెప్పాడో దానిని ఆచరించి చూపించాడు ఆయన. పైగా అసిధారావ్రతమైన బ్రహ్మచర్యమును పాలించాడు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శనిలాగా ఆయన 14 సంవత్సరములు జడలను ధరించి అయోధ్యలో ప్రవేశం చేయకుండా గోమూత్ర యావకమును మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ధన్యుడైనాడు. కాబట్టి అత్యాశ్చర్యకరమైన ఈ తపోనిష్టను, ఆయన యొక్క ఆశ్రిత భావమును ఎన్ని విధములుగా కొనియాడినా కూడా తెలివి తీరదు. వెంట ఉండి సేవ చేసి తరించిన మహానుభావుడు లక్ష్మణుడు. కానీ ఏ భక్తి శిఖామణి ఉంటాడో, స్వామి నేను ఎక్కడున్నా నేను నీవాడనే కదా అని ఈశ్వరుడు ఆజ్ఞాపించిన ప్రకారము ఈశ్వరుడు ఆజ్ఞాపించిన ప్రకారము తాను ఎక్కడ ఉండవలసి ఉంటే అక్కడే ఉండి, ఈశ్వరుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని అనుకోకుండా నిరంతరం ఆయన ధ్యానంలో ఉండే నిజమైన ఉత్తమోత్తముడైన భక్తుడిగా భరతుడు మనకు గోచరించుతున్నాడు. కాబట్టి ఈ అద్భుతమైన శ్లోకం చాలా మనోహరమైంది. ఇంకొక విషయం ఏమిటంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నప్పుడు సాధువుల సంరక్షణం కోసము భగవంతుడు అవతరించాడు. దీన్ని మనం మర్చిపోకూడదు. ఉదాహరణకి ప్రహ్లాద సంరక్షణం కోసం నరసింహస్వామి ఆవిర్భవించాడు. మరి శ్రీరామచంద్రుడు ఎవరి సంరక్షణం కోసం ఆవిర్భవించాడు? పౌలస్య వధమిత్యేవ చకార చరితవర్త సీతాయాశ్చరితం మహతు. ఇదం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహతు పౌలస్య వధమిత్యేవ చకార చరితవర్త. శ్రీమద్ రామాయణం అంతా కూడా సీతాదేవి చరిత్రమేను,
దీనికి మరి ఒక నామధేయం పౌలస్త్యవధ రావణవధ అని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఇక్కడ ప్రస్తావన ఏమిటంటే సీతాపహరణం చేత రావణునితో వైరం కలిగి శ్రీరామభద్రుడు ఆయనతో యుద్ధాన్ని తలపడి రావణవధ చేయగలిగాడు. సీతాదేవి నిమిత్తం కాని పక్షంలో రావణవధ జరగడం దుర్ఘటం. ఎప్పుడైతే 14,000 మంది రాక్షసులను సంహరించేశాడో శ్రీరామభద్రుడు, అదే లయంలో శూర్పణఖ మాటలను విని రావణాసుడు యుద్ధానికి సన్నద్ధుడైతే అప్పుడే యుద్ధం జరిగిపోయేది, రామాయణం అయిపోయేది. అలా కాదు. ఎందువల్ల ఇక్కడ ముఖ్యమైన అతి ప్రధానమైన విషయం ఏంటంటే ఉత్తరాఖండ్లో వేదవతి అనే ఒక మహానుభావురాలు తపస్సుని తపోనిష్టలో ఉన్నది. ఆమెను పరాభవం చేసేటందుకు జుట్టు పట్టుకుని లాగేశాడు రావణాసురుడు. ఆ జుట్టును తెంచుకుని ఆమె శాపం ఇచ్చింది, నీ ఇంట్లో పుట్టి నీ కులక్షయం చేస్తానని. ఆ తర్వాత రావణాసురుని యొక్క ఉద్యానంలో ఉన్న సరోవరంలో ఒక కమలంలో ఆమె ఆవిర్భవించింది. ఆమెను తీసుకెళ్ళి పసిపిల్లని పెంచుతుంటే జ్యోతిష పండితులు వచ్చి శుభశకునం కాదు నాయన, ఈమెను వెయ్యాలి, ఇంట్లో ఉంచుకోవద్దని సలహా ఇచ్చారు. ఆమెను పెట్టెలో పెట్టేసి తీసుకెళ్ళి ఎక్కడో సముద్రంలో వదిలేసేస్తే అట్లని కొట్టుకొచ్చేసి అక్కడ జనక్పూర్లో సీతాదేవి మిథిలానగరేశుడైన జనక మహారాజుకు క్షేత్రము దున్నుతున్న సందర్భంలో లభ్యమైంది. నేపాల్ డౌన్లో జనక్పూర్ అనే పట్టణం ఉన్నది. అక్కడ జనక మహారాజు రాజ్యం చేశాడు. అయోధ్య చాలా ప్రసిద్ధమైనట్టుగా జనక్పూర్ పంత ప్రసిద్ధం కాలేదు కాబట్టి కావాలని చెప్పి ఆ ప్రస్తావన తీసుకొచ్చి చెబుతున్నాను ఈవేళ. కాబట్టి ఆ సీతాదేవి యొక్క చరిత్ర అతి ప్రధానమైంది. ఎలాగా ప్రధానమైంది? వేదవతి అనే మహానుభావురాలు ఎప్పుడైతే రావణుని చేత పరాభూతురాలు కాబోతున్నదో ఆ సందర్భంలో ఆమె ఇచ్చినటువంటి శాపమును అనుసరించుకొని ఆమె సంరక్షణం కోసం మరలా శ్రీహరి శ్రీరాముని యొక్క అవతారమును ఎత్తి ఉన్నాడు. పరిత్రాణాయ సాధూనాం అనగా ఒక పతివ్రత అయిన స్త్రీని సంరక్షణ చేసేటందుకోసము శ్రీరాముని అవతారం వచ్చింది. దీనిని మనము ఎప్పుడు అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యా సర్వత్ర సర్వదా కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసుకుంటూ వెళుతున్నాం. కాబట్టి ఇవేళనే రామానుగ్రహం వలన అద్భుతమైన ఒక ఆలోచన తట్టింది. ఏమిటంటే శ్రీరామభద్రుడు సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాత అరణ్యవాసంలో సీతాభరణం అయిన తర్వాత రావణాసుడు తీసుకుని వెళ్ళి సముద్ర మధ్యంలో ఉన్న ద్వీపంలో లంకా ద్వీపంలో సురక్షితంగా ఉంచాడు. దీన్ని ఆలోచించుకున్నవాడే ఆ తర్వాత వచ్చిన శ్రీకృష్ణావతారంలో ఇంత శ్రమ పడటం బాగాలేదని చెప్పేసి వివాహం కాకమునిపై రుక్మిణీదేవిని లవ్ తీసుకుని పోయి వివాహం చేసుకుని సముద్ర గర్భంలో ద్వారకా నగరంలో ఆయన పట్టపురాణిగా చేసుకున్నాడు. సముద్ర గర్భంలో నిర్మితమైన ద్వారకా నగరంలో రుక్మిణీదేవితో వివాహమైంది. సురక్షితంగా ఆమెను కాపాడుకున్నాడు. ఎక్కడ పూర్వ జన్మయందు రావణాసుడు తీసుకుని వెళ్ళి సముద్ర గర్భంలో ఉన్న లంకాద్వీపంలో నిక్షిప్తం చేశాడు. కాబట్టి సీతాదేవిని తాను ముందుగానే జాగ్రత్త పడినవాడే రుక్మిణీదేవిని పెళ్లి కాకునిపోయి తీసుకుని పోయి ద్వారకా నగరంలో సురక్షితంగా ఎలుకున్నాడు. ఇది కంపేర్ అండ్ కాంట్రాస్ట్. దీనిలో పోలిక ఉన్నది. పెళ్లి కాకునిపోయి తీసుకువెళ్ళటం అనేటువంటి ఒక శుభయోగం ఉన్నది. ఏమిటి శుభయోగం అంటే ఆడపిల్లకు ఇష్టం లేని వరునితో వివాహం ససేమిరా చేయకూడదు అనే సమాజ స్పృహను ఆదర్శ పురుషుడైన శ్రీకృష్ణుడు ప్రతిష్ఠితం చేశాడు. ధర్మ సంస్థాపనార్థాయ అంటే ఇది. పతివ్రత ధర్మమును నిలబెట్టేటందుకు ఏకవత్తిని వ్రతుడై శ్రీరామభద్రుడు ఆదర్శ పురుషుడైనాడు.
ఆపతివ్రతా ధర్మమునే దేశంలో కన్యాశుల్కం వరవిక్రయం ఇలాంటివి రాకుండా ఉండేందుకోసము అందరికీ బుద్ధి చెప్పేటందుకు ఆడపిల్లకు ఇష్టం లేని వానితో వివాహం సస్యమరా చేయకూడదు అనే ధర్మాన్ని స్థాపితం చేసేటందుకోసం శ్రీకృష్ణ స్వామి రుక్మిణి కళ్యాణం చేసుకుని ఆమె తీసుకెళ్ళి భద్రంగా సముద్ర మధ్యలో ద్వారకా నగరంలో పరిపాలించుకున్నాడు. ఇది అద్భుతమైన ఇవేళనే అంతకు పూర్వము విచారధారలో ఆలోచన ధోరణిలో ఈ బిందువు స్ఫురించలేదు. ఇవాళనే స్ఫురించింది. అది రామానుగ్రహంగా నేను గౌరవించుతున్నాను. ఇంతే కాకుండా శ్రీరామచంద్ర ప్రభు యొక్క మహిమను కొనియాడుతూ అరణ్యవాసంలో శ్రీరాముడు చెప్పిన ఒక శ్లోకాన్ని మహాకవి కాళిదాసు విక్రమోర్వశీయం నాటకంలో ఆ నాటక మధ్యంలో ఉంచుకున్నాడు వాల్మీకి మీద గౌరవంతో. ఏమిటి ఆ గౌరవం అంటే, సర్వక్షితిభృతాం నాథ దృష్టా సర్వాంగ సుందరీ రామారమ్యే వనోద్దేశే మజా విరహితా త్వయా సర్వక్షితిభృతాం నాథ దృష్టా సర్వాంగ సుందరీ రామారమ్యే వనోద్దేశే మయా విరహితా త్వయా. శ్రీరామచంద్రుడు ఒక పర్వతాన్ని చూసి అడుగుతున్నాడు, క్షితిభృతాం నాథ, పర్వతములలో శ్రేష్టమైన ఓ పర్వతరాజా. మళ్ళీ ప్రతిధ్వని ఎకోయింగ్ వచ్చిందిట. ఆ పర్వతరాజు కూడా సర్వక్షితిభృతాం నాథ, రాజులలో శ్రేష్ఠుడమైన ఓ రామచంద్ర ప్రభో అని పర్వతం కూడా వెలుగెత్తి పిలిచినట్లుగా ఉందిట. దృష్టా సర్వాంగ సుందరీ రామారమ్యే వనోద్దేశే మయా విరహితా త్వయా. ఇంకా కొన్ని టిట్మిట్స్ లాగా మిక్చర్ కడుపు నిండా పెట్టే పప్పన్నం పరమాన్నం అలాంటి భోజనం కాకుండా కొన్ని చెణుకులు అనిపించేటువంటి బిందువులను, ముఖ్యమైన విషయములను, అవి ముక్తకములాగా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నా లేకపోయినా నన్ను మంచి శ్రోతలు వినగలరు అని ఆశతో చెబుతున్నాను. గగనం గగనాకారం సాగర సాగరోపమః రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ. ఈ భూమండలం మీద బోల్డని యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధములన్నీ కూడా ఆకాశానికి భూమికి మధ్య జరిగినాయి. రామరావణ యుద్ధం మాత్రం ఆకాశానికి సముద్రానికి మధ్యలో జరిగింది. ఆకాశాన్ని చూసేటువంటి దేవతలకి, భూమండలం నుంచి చూసేటువంటి సామాన్య మానవులకి, అందరికీ, రాక్షసులకి అందరికీ కూడా ఎప్పుడైతే ద్వీపం అనేది సముద్ర మధ్యంలో ఉన్నదో, రామరావణులో కలియబడి యుద్ధం చేస్తున్నప్పుడు వాడు సముద్ర మధ్యంలో ఉండి యుద్ధం చేస్తున్నట్టుగానే గోచరం అవుతుంది. ఇక్కడ వాల్మీకి అనన్వయ అలంకారంతో శ్లోకం చెప్పాడు. ఆకాశం ఆకాశంతో సమానమైంది, సముద్రం సముద్రం లాంటిదే, దానికి మళ్ళీ ఇంకొక ఉపమానం లేదు. ఈ రెంటి మధ్యలో ఉన్నటువంటి రామరావణ యుద్ధం కూడా రామరావణ యుద్ధం లాంటిదే. ఈ రామరావణ యుద్ధం తక్కిన యుద్ధములన్నింటికంటే విలక్షణంగా విశిష్టంగా ఉన్నది. ఎందువల్ల అంటే ఎన్ని యుద్ధములు జరిగినా భూమికి ఆకాశాన్ని మధ్య జరిగినాయి. ఇక్కడ వ్యతిరేక అలంకారం అనేది స్ఫురించుతున్నది. దీని అలంకారేణ అలంకార ధ్వని అని అలంకారశాస్త్రంలో చెప్పారు. అలాగే మరి ఒక విచిత్రమైన వ్యాఖ్యానం ఏమిటంటే, అగస్త్యం కుంభకర్ణంచ శమంచ బడబానలం ఆహార పరిణామార్థం స్మరామిచ వృకోదరం అని ఒక శ్లోకం ఉన్నది. అజీర్తి దోష ఉపశమనానికి కుంభకర్ణుని స్మరించడం కూడా ఉన్నది. అంటే కుంభకర్ణుడు అమితమైన ఆహారాన్ని భోజనం చేస్తాడు.
అతని అన్నగారేమో రావణాసురుడు. ఈ హోమియోపతి సిద్ధాంతంలో ఏదైతే ఔషధమో అదే రోగానికి తాదాత్మ్యాన్ని పొంది ఉంటుంది. మంచి ఆరోగ్యం గల వ్యక్తికి ఒక ఔషధమును ఇచ్చినట్లయితే వానికి శరీరం ముందు వచ్చేటువంటి సిమ్టమ్స్ లక్షణములు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణములు గల రోగికి ఈ ఔషధం ఇచ్చినట్లయితే వాడు నీరోగుడవుతాడు, ఆరోగ్యాన్ని మరలా పొందగలుగుతాడు. ఇది సిద్ధాంతం. కాబట్టి ప్రస్తుతానికి కుంభకర్ణుని అజీర్తికి ప్రతీకంగాను, రావణాసురుని మలబంధానికి ప్రత్యేకంగాను మనం భావించుకోవాలి. ఒకడేమో కంప్లీట్లీ ఇగ్నోరెంట్, అదర్ ఫెలో ఈజ్ టెర్రిబ్లీ నెగ్లిజెంట్, యారోగెంట్. ఇది ఈ రెండు వచ్చిన మృతనష్టపు లక్షణాలు, భయంకరమైన దుర్లక్షణాలు. అజీర్తి అనేది భయంకరమైన అవలక్షణం, మితిమీరి భోజనం చేయటం. దానికి కారణంగానే మలబంధం ఎక్కువైపోయి ఆ మలబంధం కారణంగా బోల్డ్ అన్న అమితమైన క్రిమికీటములు గర్భకోశంలో ఏర్పడతాయి. వాటి మీద రకరకాల రోగాలన్నీ వస్తాయి. ఆ రోగాల లిస్ట్ అంతా నేను ఇప్పుడు చెప్పడం బాగుండదు. సారాంశం ఏమిటి అంటే, యస్య విక్రమమాసాద్య రాక్షస బలదర్పితాః నారాయణమనామయం యస్య విక్రమమాసాద్య రాక్షస బలదర్పితాః. ఆ శ్లోకం చివరి పదం ఇది. తమ్మన్యే రాఘవం వీరం నారాయణమనామయం. ఆ శ్రీరామచంద్ర ప్రభువు రావణాసురుని యొక్క మూలబలాన్ని తాను ఒక్కడే నిలబడి నేలకొల్చేశాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. 14,000 రాక్షసులు ఒక లెక్క కాదు. ఎన్నో కోట్ల కొలది ఉన్న మూలబలాన్ని రావణాసురుడు పంపించినప్పుడు అంత సైన్య బలాన్ని శ్రీరామచంద్ర ప్రభు ఒక్కడే నిలబడి నేలగొల్చేశాడు. అక్కడ ఏం చెబుతున్నాడంటే, వాల్మీకి అనామయం చివరికి శ్లోకం చివరి ఒక పదం వేశాడు. విక్రమాసాధ్య రాక్షస నిధనంగత తమన్యే రాఘవం వీరం నారాయణం అనామయం. అనామయం స్యాదారోగ్యం అని అమర కోసం. శ్రీరామచంద్ర ప్రభు ఆరోగ్య స్వరూపుడుగా ఉన్నాడు. అవతల రావణాసుడేమో మూలబలాన్ని పంపించాడు. దీనిలో వచ్చిన ఆయుర్వేదానికి సంబంధించిన ఒక ధ్వని ఉన్నది. ఏమిటి? రావణాసుడు మలబంధ స్వరూపుడు కాబట్టి ఏ పనిని తెమల్చకుండా వాడు సరుకు ఉంచిన కొద్దీ ఏమవుతుందంటే, చివరికి ప్రాణాపాయ సమయంలో ఆ మూలమలం అని బయటకు వస్తే భయంకరమైన దుర్వాసన భూయిష్టంగా ఉంటుంది. అసంక్షేయమైన క్రిమికీటకములు దాని నిండా ఉంటాయి. ఆ విధంగానే రావణాసుని యొక్క మూల బలము మూల మలంలాగా ఉన్నది. రావణాసురుడు మలబంధకానికి ప్రత్యేకమై ఉన్నాడు. సర్వారిష్టములకు సమస్త రోగములకు మూల కారణమై ఉన్నాడు వాడు. ఎందువల్ల బేఫర్వాదాస్ నెగ్లిజెంట్, ఎవరి మాట వినడు, పొగరుమొత్తనం, వాడి మాట వాడికి నెగ్గాలి. మారీచుడు చక్కని సలహా ఇస్తుంటే నిన్ను సలహాలు ఎవరు చెప్పమన్నారు? నేను వచ్చింది ఎందుకు? నేను చెప్పిన మాట నువ్వు వినాలి, కానీ నువ్వు నాకు చెప్పవచ్చు వాడివా? ఇది కాబట్టి అమితమైన పొగరుమోత్తనము, బేఫర్వా నిర్లక్ష్య భావము ఉన్నటువంటి రజోగుణ పూరితుడైన వాడేమో రావణాసురుడు. శుభ్రంగా కడుపు నిండా తినేసేసి గురుపెట్టి నిద్రపోయేవాడు కుంభకర్ణుడు. సత్వగుణ సంపన్నుడైన విభీషణుడు భగవంతుని శరణ పొందగలిగాడు. ఈ రజోగుణ భూయిష్ఠుడు తమోగుణ భూయిష్ఠుడైన కుంభకర్ణుడు ఇద్దరు కూడా నాశమును పొందారు రామచంద్ర ప్రభు హస్తముల్లో. కాబట్టి వాళ్ళకి శాపమోక్షం అయిందనుకోండి. ఈ విధంగా మనము ఒక ఆయుర్వేద పద్ధతిని మనస్సులో పెట్టుకొని వ్యాఖ్యానం చేసినట్లయితే, తమ్మన్యే రాఘవం వీరం నారాయణ అనామయం అనే శ్లోకంలో అనామయం అనే పదం వాల్మీకి వాడటం చేత మేము సాహిత్యపరులం కాబట్టి ధ్వని మార్గంలో ఈ విశేషార్థాన్ని చెప్పుకుంటున్నాము. ఇది ఆశ్చర్యకరమైన విషయం.
ఓ చోట హరికథ చెప్పానా, చక్కగా చెప్పాడు, నాకు నచ్చింది అది. సత్వరజస్తమో గుణములకు ప్రత్యేకములుగా ఉన్న సత్వగుణం అంటే విభీషణుడు, రజోగుణం అంటేనేమో రావణాసురుడు, తమ్ము గుణమేమో కుంభకర్ణుడు. ముగ్గురులో కూడా కుంభకర్ణుడే చాలా ఉత్తముడయ్యా అన్నాడు హరిదాసు. ఇదేమిటా అని నోటి దేశం చూస్తున్నాను నేను. ఇంటి గుట్టు లంకకు చేటున్నారు, కొంప కూల్చేశాడు, రహస్యాన్ని బయటపెట్టేసి తన అన్నగారి కుమారుడైన ఇంద్రజిత్తుని సంహరింపజేశాడు లక్ష్మణస్వామి చేత విభీషణుడు. కాబట్టి ఆ విభీషణుని ఆదలు పెట్టేసేయండి. రావణాసుడు అలాగే దుర్మార్గుడని సర్వత్రా ప్రసిద్ధి చెందున్నాడు. కుంభకర్ణుడే ఉత్తముడయ్యా. ఏమిటంటే జీవించినంతకాలం సుఖంగా హాయిగా తిని శుభ్రంగా నిద్రపోయినాడు. చివరికైతే యుద్ధ సందర్భంలో రావణాసురుడు నీకంటే శరణం మరొకరు లేరురా అని చెప్పేసి అతన్ని నిద్ర నుంచి మేలుకొల్పి తీసుకుని వచ్చాడో అప్పుడు కుంభకర్ణుడు ఏమన్నాడో విన్నారా? ఎంత బుద్ధి తగ్గు పని చేసావు అన్నగారు, సీతాపహరణం చేసినప్పుడు నాతో చెప్పావు, నువ్వు నేను వెళ్ళేటప్పుడు చెప్పావా, తీసి వచ్చిన తర్వాత చెప్పావా, నేను ఇప్పుడు కాల్సి వచ్చానా, చాలా బుద్ధి తగ్గు పని చేసావని అనవలసిన మాటలు అన్నీ అనేశాడు. కానీ ఇప్పుడు నీవు భయభ్రాంతుడై ఉన్నావు, యుద్ధ మధ్యలో నా సహాయం కోరి నన్ను పిలిచావు కాబట్టి నేను నీ రుణం తీర్చుకుంటాను, నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు యుద్ధం చేస్తాను, ఏం భయం లేదు, నేను ఉన్నానులే అని చెప్పేసి శుభ్రంగా బ్రహ్మాండంగా యుద్ధం చేసి చంద్రప్రభు చేతిలో నిహతుడైపోయినాడు. కాబట్టి ముగ్గురులోకి కుంభకర్ణుడే ప్రశస్తంగా తోస్తున్నాడు అని వాడ హరిదాస్ చెబితే అది బాగా నా హృదయంలో నాటుకున్నది నాకు. ఈ విధంగా ఇగ్నరెన్స్, అరోగెన్స్, ఇండైజేషన్ అండ్ కాన్స్టిపేషన్, ఈ విధంగా వీళ్ళిద్దరిని మనం పోల్చి చూసుకున్నట్లయితే ఆయుర్వేద సంబంధమైన ఒక గొప్ప విషయము, ఒక అలంకారం, దాన్ని ఏం చెప్పాలి, ధ్వని మార్గంలో ఉన్నటువంటి ఒక వస్తువు మనకు ఈవేళ లభ్యమవుతున్నది. తర్వాత స్మితపూర్వాభిభాషీ చ పూర్వభాషీ చ రాఘవ. మనము శ్రీరామచంద్రుని యొక్క గణములను చెప్పుకోవటం మర్చిపోతున్నాం. ఎన్ని చెప్పుకున్నాను తనివి తీరదు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరములైనా అవి పరిపూర్తిగా మనం వర్ణనం చేయలేం. ప్రసిద్ధమైన మాట మాత్రం ఒకటి ఉన్నది, స్మితపూర్వాభిభాషీ చ పూర్వభాషీ చ రాఘవ. తాను మహారాజాధిరాజు కుమారుడు అని చెప్పేసి తలకాయ ఎత్తుకు తిరగకుండా దారిని పోతున్నప్పుడు పసిపిల్లలను, ఆల్ ఏజ్ గ్రూప్స్, ముసలివాళ్లను, గృహస్థులను, వృద్ధులను, కుంటివాళ్ళని, గుడ్డివాళ్ళని, సమస్తమైన ప్రజాన్ని కానీ ఆదరంతో ప్రేమతో పలకరించే వాళ్ళలో ఒకడైపోయి అతి సులువుగా అందరికీ అందుబాటులో ఉండేవాడు. ఇది ఆయన యొక్క గొప్ప లక్షణం. అంచేత చంద్రం బింబంలాగా ఆయన అందరికీ ఆహ్లాదకరుడైనాడు. ఇది ప్రజాస్వామ్యంలో అందరూ కోరుకునే విషయం. రామరాజ్యం అని పలుమార్లు మనం ఎందుకని అనుకుంటున్నాము అంటే, మీ సోషలిజం అనండి, కమ్యూనిజం అనండి, మరొకటనండి, డెమోక్రసీ అనండి, ప్రజాతంత్రం అనండి, డిక్టేటర్షిప్ అనండి, రెండు చివరికి ప్రజల అభిష్టం ప్రకారం రూల్స్లన్నీ సడలించేసి స్వేచ్ఛగా వాళ్ళని బ్రతకనేయటం అనేది ప్రజాతంత్రం. అలా కాకుండా హిట్లర్ లాగా డిక్టేటర్గా బిహేవ్ చేసుకుంటూ అందరికీ కంటకుడై ఉండటం అనేది రెండవ పద్ధతి. డిక్టేటర్షిప్ లేదా డెమోక్రసీ రెండే చివరికి నిలిచేటువంటి పద్ధతులు. రెండు పద్ధతుల్లోనూ డెమోక్రసీ అనే పేరుతో డిసిప్లిన్ ఎప్పుడైతే చెడిపోతుందో, అరాజకం పరవలిపోతుందో, మాల్ ప్రాక్టీస్ ఎక్కువ అవుతుందో అప్పుడు ప్రజలకు బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. డిక్టేటర్షిప్ అంటామా, డిసిప్లిన్ బాగుంటుంది, అందరూ కుక్కిన పేరులాగా పడి ఉంటారు, బాగానే ఉంది, కానీ ప్రజలకు సుఖం అనేది, శాంతి అనేది లభ్యం కానే కాదు. కాబట్టి కావలసింది, కోరుకునేది ఏమిటి అంటే, ప్రజల యొక్క మనోరథం మేరకు అందరికీ ఆహ్లాదకరుడై అందరికీ ఇష్టంగా ఉండి
తానొక్కడే ఆయన యొక్క మతం యొక్క ధర్మం యొక్క అభినివేశం ప్రకారమే రాజ్యపాలన చేయగలిగిన వాడు ఉత్తమోత్తముడైన చక్రవర్తి కాగలడు. ఆ రెండు శుభలక్షణాలు శ్రీరామచంద్రుని యందు ఉన్నాయి కాబట్టి రామరాజ్యం పెట్టుకున్నాం. బెనోవెలెంట్ ఆటోక్రటిక్ గవర్నమెంట్. ఆటోక్రటిక్ గవర్నమెంట్ కదా అని ప్రజాపీడాపరుడు కాకూడదు. ప్రజారంజనం చేస్తున్నాడు కదా అని అధర్మపరాయణే ప్రజలకు స్వేచ్ఛని చేసేసి వాళ్ళకి దాసుడు కాకూడదు. ఓట్ల కోసం వాళ్ళ వెంట తిరగకూడదు. ఇది రామరాజ్యంలోని విశేషం, అద్భుతమైన విశేషం. దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేయబోతూ ప్రజల యొక్క అభిమతాన్ని తీసుకున్నాడు. ఇది వంశపరంపరగా వచ్చిన రాజ్యంలో పెద్ద కుమారులకు పట్టాభిషేకం చేయడం సమంజసమే. కానీ పాలసీ ఏమిటంటే అందరినీ మనం కలుపుకొని కలిసికట్టుగా అందరి సమ్మతంతో రాజ్యపాలన చేస్తూ ఉండవాలి. ప్రజలకు అభిష్టం కానీ ఆదర్శమునకు ధర్మమునకు విరుద్ధంగా దేనిని మనం ఆచరించకూడదు. అందుచేత దశరథ మహారాజు తాను పట్టాభిషేకం చేయబోతూ ముందు ప్రజల సమ్మతిని కోరుకున్నవాడై పెద్ద సభా సమాయోజనం చేశాడు. దీనిని రామునకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాం రేపు అన్నాడు. అనేటప్పుడు ప్రజలందరూ పెద్ద గొల్లున సంతోషం పట్టలేక చప్పట్లు కొడుతూ ఎంతో గొప్పగా ప్రశంసించారు దశరథ మహారాజుని. ఇచ్ఛామోహి మహాబాహుం రాం ఛత్రావృతానం గజేన మహతాయాంతం అని శ్రీరామచంద్రుడు పట్టపట్టేను మీద వస్తూ ఉంటే ఆ శ్వేతఛత్రం ఆయనకి ఆచ్ఛాదనం చేస్తున్నప్పుడు దానిలోకుండా ఆయన ముఖారవిందం కొంచెం కనిపించకుండా ఉన్నప్పుడు ఆ సొగసు ఆ అందం చూసి ఎప్పుడు చూద్దామని ఉళ్ళురుతున్నావయ్యా మహారాజా, ఇంకా చేయబోతున్నాను, ఇంకా అనౌన్స్మెంట్లోనే ఉన్నావు నువ్వు అని వాళ్ళు ఎంతో సంతోషంతో పొంగిపోతూ గొల్లుమని దశరథ మహారాజుతో ఈ మాటను ప్రస్తావించారు. త్వరగా పట్టపట్టైన మీద ఊరేగుతున్న రాముని చూద్దామని కుతూహలం పడుతున్నాము, ఇంకా ఆలస్యం చేస్తారు మీరు అన్నాడు. అంటే అంత ప్రజారంజనం గల మహానుభావుడు రామచంద్రుడు అయినా కూడా ఆయన ప్రజల యొక్క సమ్మతిని తీసుకున్నాడు. నైగమాహ అని పదం వేస్తున్నాడు అయోధ్యాకాండలో వాల్మీకి. అంటే మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్స్ అని అర్థం. మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్స్కి అక్కడ ప్రాతినిధ్యం ఉండేది దశరథ మహారాజు యొక్క దర్బార్లో. ఆ విధంగా అక్కడ మున్సిపాలిటీతో పని లేదు, డిక్టేటర్షిప్ వంశపరంపరగా వచ్చి అనుకోవాల్సిన పని లేదు. అందుచేత ప్రజాసమ్మతమైన రాజ్యము, ఆహ్లాదకరమైన రాజ్యము అయిన కదా అని ప్రజల యొక్క చేతుల్లో పప్పెట్టుగా ఉండి ఓట్ల కోసం వాళ్ళ వెంటబడటం అనేది లేదు. అందుచేత బెనోవలెంట్ ఆటోక్రటిక్ గవర్నమెంట్ అనేది ఏదైతే అసలు భూమండలంలో ఉన్నదో ఇంతవరకు అది రామరాజ్యంగానే మనకు గోచరం అవుతున్నది. అందుచేతనే భారతదేశానికి రాష్ట్రపక్షి మయూరము నెమిలనేది మన దేశానికి ప్రత్యేకమైన ప్రశస్తమైన సింబల్గా మన రాష్ట్రపక్షిగా దాన్ని మళ్ళా గౌరవించుతున్నామో ఆ విధంగానే ఈ భారతదేశానికి ఆదర్శ పురుషుడుగా ఒకే ఒక మహానుభావుడు జగదేక వీరుడు సమస్త భూమండలంలో ప్రజలు ఇతర దేశవాసులందరూ కూడా ఒప్పుకున్నటువంటి విషయాన్నే మనం అంగీకరించి ఆయన్నే మనము ఆదర్శ పురుషునిగా సేవించుకుంటూ రామరాజ్యం కావాలని కోరుకున్నట్లయితే అనేక మంది నాయకుల అడుగుదాడల్లో నడవలేక ఆయాసపడి విలవిల్లాడిపోయి మార్గభ్రష్టులం కావలసిన అవసరం ఉండదు. ఒక బాలంగాధరలకు మదన్ మోహన్ మాల్వీయ, మహాత్మా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి అని కుప్పలుగా ఉన్నారు ఆయన నాయకులు. ఒక్కొక్క నాయకుడు పోగానే పూలదండ వేయటం, శిలాగ్రహం పెట్టడం, దీంతో అంతు బొంతు లేకుండా ప్రజలు డెమోక్రసీ అనే పేరుతో బానిసలైపోతున్నారని నేనన్నమాట కాదు, అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఘోషణ చేశాడు, హీరో వర్షిప్ను మానుకుంటే కానీ మీరు డెమోక్రసీలో సరిగా నిజమైన పౌరులుగా నిలబడలేరు.
కాబట్టి జగదేక వీరుడైన ఒక యొక్క ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కాబట్టి రాముని అర్చించడం అనేది ధర్మమును మెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ధర్మాచరణ మనకు నడుముగట్టిన వాళ్ళమై రాముని యొక్క చరిత్రను అర్థం చేసుకుని ఆయనను మనము ఈ దేశము ఈ దేశమునకు సంబంధించిన మహాపురుషుడు, ఏకైకమైన ఆదర్శ పురుషుడుగా గుర్తించుకోవాలి. ఆయన ఎప్పుడూ ఆదర్శ పురుషుడు అయ్యే ఉన్నాడు కొన్ని వేల సంవత్సరాల నుండి. ఉన్నదాన్ని మర్చిపోకూడదు. దీన్ని నేను మాటికి మొరపెట్టుకుంటున్నాను. నేను సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉండాలి. అక్కడ ప్రహ్లాదుని సంరక్షణం కోసం నరసింహావతారం చాలా గొప్ప విషయమే. కానీ కంచెలో గొప్ప ఎంత మహానుభావుడు. ఆయనకు ఇవ్వవలసిన దండనం పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన అనుగ్రహించి భద్రాచలంలో శ్రీరామ ప్రభువు ఏం చేస్తున్నాడు? ఇది సామాన్యమైన విషయమా? కానీ మనం అది అద్భుతమైన విషయం. నరసింహావతారంలాగా ఏ విధంగా అయితే వేదవతి సంరక్షణ కోసం రామచంద్ర ప్రభు అవతరించాడో, ఏ విధంగా అయితే ప్రహ్లాద సంరక్షణ నరసింహావతారం వచ్చిందో, ఆ విధంగా కంచర్ల గోపన్న ఆయన యొక్క మహిమ వలన రామచంద్ర ప్రభు భద్రాచలంలో ఏం చేస్తున్నాడు అనే దానిని మనం మర్చిపోతూ ఉంటాము. ఇది సెల్ఫ్ అవేర్నెస్ను సంపాదించుకున్నట్లయితే మనము ధన్యులం అవుతాం. ఎంత సెల్ఫ్ అవేర్నెస్ మనకు వస్తుందో అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము ప్రబలి ఉంటాయి. అప్పుడు సెల్ఫ్ మేనేజ్మెంటు మనకు స్వాధీనం అవుతుంది. సెల్ఫ్ మేనేజ్మెంట్ స్వాధీనమైనప్పుడు సరైనటువంటి ప్రజాతంత్ర యుగాన్ని మనం నిర్మించుకోగలం. అప్పుడు రామరాజ్యం పునఃప్రతిష్ఠితం అవుతుంది. అందుచేత ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా ఆ పూనాలో ఒక చోట శివాజీ మందిరం కట్టించి ఆయనకి పూజలు చేద్దామన్నారట. కాదని చెప్పేసి కొంతమంది బుద్ధిమంతులు ఏమన్నారా అంటే, అయ్యా రామచంద్ర ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సిన గుణగణాలు ఉన్నా కూడా ఆయన్ని దేవతగా పెట్టేసేసి మందిరాలు కట్టించేసి ప్రసాదాలు తిట్టడంలో పడిపోతున్నాం మనము. రేపు శివాజీ సంగతి కూడా అలాగే అవుతుంది. అలా వద్దు, ఆయన్ని నేషనల్ హీరోగా అలా ఉంచేసేయండి అని చెప్పేసి సలహా చెప్పారు. వాళ్ళు ఆయన ఒక దేవతగా పూజ చేసుకుని మందిరం కట్టడం ఆ దెబ్బతో మానివేశారు. ఈ విధంగా మనము శ్రీరామచంద్ర ప్రభువుని దేవాలయాలు కట్టించి పూజలు చేస్తున్నాము. అది చాలదు. నేను మళ్ళీ నువ్వు చెప్పేది శ్రీమద్ రామాయణంలో ఉన్న మొట్టమొదటి సర్గనైనా కనీసం భారతదేశ ప్రజలందరూ నియమనిష్టలతో పారాయణ చేసి తరించాలి. దానిని పిల్లలకు నేర్పినట్లయితే చిన్నతనంలోనే వాళ్ళకి సహజంగా సద్బుద్ధి, ధర్మనిష్ట ఏర్పడతాయి. కాబట్టి ఆ తర్వాత వయస్సు ముదిరిన తర్వాత భగవద్గీత ఉపన్యాసాలు అని చెప్పినా ఒంటపట్టేవి కాదు. ఇది చాలా ప్రధానమైన విషయం. స్మితపూర్వాభిభాషీ చ పూర్వభాషీ చ రాఘవ. దీన్నే నన్నయ్య గారి పద్యం ఉంది ఒకటి మహాభారతంలో. నిండు మనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమి రెండును రాజులందు విపరీతముగావున విప్రుడోపునోపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమరింపగన్. అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నవాడు ఎప్పుడూ కళకళలాడుతూ ముఖంలో చిరునవ్వుతో ఉండవలే. స్మిత పూర్వాభిభాషీచ, తనకున్నటువంటి అరగెన్స్ కొమ్ములు ములిచిన వాళ్ళలాగా అధరముల గదులక మధురములకు మాటరుడికి మౌనవ్రతుడవు అధికార రోగపూరిత అని చెప్పారు. అధికార రోగంతో నిన్నటువంటి బధిరాంధక శవము చూడ పాపము సుమతి. చెవులు ఉండి కూడా వాడు విన్నట్టుగా నటిస్తాడు, కళ్ళు ఉండి కూడా చూస్తూ కూడా చూడనట్టుగా నటించుతాడు. అలాంటి స్వాతిశయపరుడైన మూర్ఖుడు కాకుండా స్మిత పూర్వాభిభాషీచ, తాను ముందుగా పలకరించే తన గౌరవ విధంగా లోపానికి వస్తుందేమో అని సిగ్గుపడకుండా భయపడకుండా తానే ముందుగా చిరునవ్వుతో పలకరించేవాడు చిన్న పెద్దలే అందరినీ కూడా. పూర్వభాషీచ రాఘవ, చిరునవ్వుతో పలకరించడం శుభలక్షణము, తానంతట తానే ముందుగా మాట్లాడించడం శుభలక్షణం. ఈ రెండు లక్షణాలు కలిగిన వాడు ప్రజలలో చొచ్చుకొని పోయి ప్రజల్లో తాను కూడా ఒకడై మెలిగి ఆయన సర్వసుహృద్భావంతో సుహృత్తముడే అజాతశత్రువుగా పేరు పొందినాడు శ్రీరామచంద్రుడు.
కాబట్టి ఒక్క స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ ఈ 2 లక్షణాలని మనం అమలు పెట్టుకున్నట్లయితే రామచంద్రునిలాగా సర్వసౌమ్య స్వభావంతో సర్వజన రంజకంగా మనం నడుచుకోగలము. అంచేత ఇంకా కొత్త విషయం ఒకటి చెబుతున్నాను, అందరూ మర్చిపోయే విషయాన్ని. కోవిదార ధ్వజం అన్నారు. అర్జునుడిది కపిధ్వజం బాగానే ఉంది. మరి శ్రీకృష్ణస్వామి గరుడధ్వజం. మరి రామచంద్ర ప్రభువునకు ఏ ధ్వజం అన్నారు? వానర ధ్వజం కావటానికి లేదు, అది అర్జునుడికి వెళ్ళిపోయింది. ఈయన ధ్వజం ఏమిటి అంటే కోవిదార ధ్వజం అని చెప్పారు. కోవిదార అనే వృక్షానికి ఆకులు చక్కగా మనోహరంగా ఉంటాయట. బంగారు వర్ణంతోనూ రక్తవర్ణం కలిపి మిశ్రితంగా ఉన్న వర్ణములతో మనోహరమైన వృక్షం ఒకటి ఉన్నది, కోవిదార ధ్వజం. దాన్ని ఆ టెక్కె మీద చిత్రించారు. ఆ కోవిదార ధ్వజాన్ని కలిగినటువంటి రథమనందు ఆసీనుడై ఉంటాడట శ్రీరామచంద్ర ప్రభువు. అయోధ్యాకాండలో అటువంటి రథం మీద వస్తున్నాడు భరతుడు. కాబట్టి దశరథ మహారాజుకు ఏదైతే టెక్కె ఉండేదో దానినే శ్రీరామచంద్ర ప్రభువు కూడా గౌరవించి అలాగే ఉంచుకున్నాడు. కాబట్టి ఈయన కోవిదార ధ్వజం అని కొత్త విషయాన్ని మనం స్మరించుకోవలేను. ఇంకా ఏమిటి, ఇక్కడ సత్యసేవాబా గారు ఒక చమత్కారం విశేషం చెప్పారు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. కూజంతం రామ రామేతి, వాల్మీకి అనేటువంటి కోకిల పంచస్వరంతో రామారామ అని మధురగానం చేస్తున్నది అన్నారు. కూజంతం అనే పదంలోనే కూస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. మధురం మధురాక్షరం, ఎంత మధురం, దాని యొక్క కంఠస్వరం మధురంగా ఉంటుంది కాబట్టి మధురం అన్నారు. మధురాక్షరం రామ అనేవి అద్భుతమైన మధురం మాధుర్యభరితమైన అక్షరములు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. కవితాశాఖం, కవిత్వాన్ని శాఖ మీద కూర్చుని ఆ వాల్మీకి కోకిల రామరామ అని కూజనం చేస్తున్నది అన్నారు. మా ధ్వరం, ధ్వరం అంటే భారం, మా అంటే మకారం, మకారం మీద భారం పెట్టి అని వ్యాఖ్యానం చేశారట సత్యసేవ వారు. అంటే వాల్మీకి పోయేవాడిగా ఉన్నప్పుడు మహర్షులు మరా అని ఉపదేశం చేశారట. కాబట్టి రామ అనేది ముందు ఉపదేశానికి రాకుండా మరా చివరికి రామ అయిపోయింది అది. కాబట్టి మధురం అనే పదానికి శ్రేష్ఠ చెప్పి సత్యసాయిబాబా గారు మనకు అందజేసినటువంటి ఈ చమత్కారాన్ని కూడా ఇవాళ మనం ముచ్చటించుకున్నాం. ఇంకొక విషయం చెప్పి మనం మంగళాశాసనం చేయబోతున్నాం. నమస్కారం చేయటం ఏ విధంగా చేయాలి? దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతీయమైన సంస్కారం అనేది పూర్తిగా మరుగునబడిపోయింది. ఎక్కడ చెప్పాడు? శ్రీమద్ రామాయణంలో సత్యం వద ధర్మంచర అనే మాటలో కూడా నమస్కారం సరే అంతర్గతమై ఉన్నది, కానీ ఈ విధంగా చేయాలని చెప్పలేదు. శ్రీమద్ రామాయణంలో చెప్పారు. ఎక్కడ చెప్పారంటే రామచంద్రమూర్తి అయోధ్య నగరాన్ని వీడి అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు యాచితోనో నివర్తస్వ హంస శుక్ల శిరోరుహై యాచితోనో నివర్తస్వ హంస శుక్ల శిరోరుహై శిరోభిర్నిభృతాచారమహీపతన పాంసులై. తదుపగత సమాస సంధియోగం కనిపిస్తుంది ఇక్కడ. సమాసాల సంధులు ఎలా సహజంగా అతుక్కుపోయినవి. యాచితోనో నివర్తస్వ, రామచంద్ర నిన్ను వదిలిపెట్టి మేము ఉండలేమయ్యా అని ముసలి బ్రాహ్మణులు, మా జుట్టు చూడు పూర్తిగా మెరిసిపోయింది, తెల్లని జుట్టు, హంసలకు ఉన్న రెక్కలు ఎంత తెల్లగా ఉంటాయో అలాంటి జుట్టుతో మేము పండిపోయిన శిరస్సులతో ఈ వయస్సులో ముసలివాళ్ళ ఉండి కూడా నీతో పాటు అరణ్యానికి వచ్చేద్దాం అనుకుంటున్నాము. మిమ్మల్ని వీడి ఉండలేము కాబట్టి, మమ్మల్ని నువ్వు అడవిలో కష్టపెట్టడం నీకు ఇష్టం ఉండదు కాబట్టి నివర్తస్వ హంస శుక్ల శిరోరుహై. ఎటువంటి శిరస్సులు మావి?
శిరోభిర్నిభృతాచారమహీపతనపాంసులై. ఎంత అందమైన సమాసం. శిరోభిర్నిభృతాచారమహీపతనపాంసులై. గురువులు కనిపించగానే అపరిమితమైన భక్తి శ్రద్ధలతో ఆనందంతో శిష్యులు సాష్టాంగ నమస్కారానికి ముందు ఒకటి ఉంది, దండవత్ ప్రణామం అని. కర్రలాగా మాంత పడిపోవటమే. రోడ్డు మీద అయ్యేది, ఇంకో చోట అయ్యేది, ఎక్కడైనా సరే. వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటారో అనే ఏమీ అభిమానం లేకుండా దండవత్ ప్రణామం మొట్టమొదటిది. ఆ తర్వాత సాష్టాంగ ప్రణామం, ఆ తర్వాత పంచాంగ ప్రణామం, ఆ తర్వాత 2 చేతులు జోడించి నమస్కారం చేయటం, ఆ తర్వాత రకరకాల ఈ రోజులో చేస్తున్నారు. దాని గురించి నేను చెప్పనక్కర్లేదు, దాని వివరణం కూడా అప్రస్తుతం. శిరోభిర్నిభృతాచారమహీపతనపాంసులై. గురువులకు నమస్కారం చేసేటప్పుడు అత్యాదరంతో ఎప్పుడైతే నేల మీద పడిపోతున్నామో ఆ పాఠం చేత గురువుల పాదధూళి రోడ్డు మీద ఉన్న మట్టి అంతా కూడా మా జుట్టు మీద ఇట్లాగే ఇప్పటికీ ఇలాగే పడుంది నాయన. అటువంటి జుట్టు, తెల్ల జుట్టుతో ఇంత ముసలివాణ అయిపోయిన మేము నిన్ను ప్రార్థించుతున్నాను నాయన, దయచేసి వెనక్కి తిరిగి రావాల్సింది అని శ్రీమద్ రామాయణంలో నమస్కార విధి విధానం కూడా మనకు చెప్పి ఉన్నారు. దీన్నే ఇతిహాసం అంటారు, లోకవృత్తం అంటారు. లోకమును ఏ విధంగా నడుచుకోవాలి, ప్రతి ఒక్క విషయం వేదశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, ధర్మసంధి ఎలా ఉంది, నిర్ణయసంధి ఎలా ఉంది ఎవడు చూస్తాడు? చూడటం ఎలా కుదురుతుంది? కాబట్టి కథాకథన పద్ధతిలో వాల్మీకి రామాయణం మనకు ఉపదేశించినటువంటి అపూర్ణమైన విషయంలో కొన్నిటిని మనం ఇవాళ ముచ్చటించుకున్నాం. ఈసారి మళ్ళీ ఇంకా కొత్త విషయాలు కొన్నింటిని ఆలోచన చేసుకుని ప్రస్తావన చేయబోతున్నాం. ఉపనయతు మంగళం నః సకల జగన్మంగళాలయ శ్రీమాన్ దినకర కిరణ నిబోధిత నవనళినదళే క్షణో రామ శ్రీరామచంద్రః శతపారిజాతః సమస్త కళ్యాణగుణాభిరామః సీతాముఖంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. స్వస్తి ప్రజాభ్యః.